బాధపడుతూ ఉంటాము. రైట్. సో యాక్చువల్గా నొప్పికి బాధకి డిఫరెన్స్ ఏంటి అంటే, పెయిన్కి అండ్ సఫరింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, పెయిన్ ఇస్ ఇన్ఎవిటబుల్ బట్ సఫరింగ్ ఇస్ అ చాయిస్ అంటారు. అంటే దెబ్బ తగిలితే నొప్పి అనేది అందరికీ అవుతుంది, కొంచెం ఎక్కువనో తక్కువనో అందరికి అవుతుంది. కానీ ఆ దెబ్బ వల్ల ఒకళ్ళు ఎంత బాధపడబోతున్నారు అనేది మాత్రం చాలా వ్యారీ అవుతుంది. రైట్. ఇప్పుడు కత్తితో మనము ఇలా కోసామనుకోండి చెయ్యి పైన, అందరికీ నొప్పి అవుతుంది. రైట్. కొందరు బలంగా ఉంటే వాళ్ళకి కొంచెం తక్కువ నొప్పి అవుతుందేమో. కానీ ఈ కోయడం వల్ల, ఇది ఎందుకు కోయడం జరిగింది, ఈ దెబ్బ ఎందుకు తగిలింది అనే దాన్ని బట్టి మనం మన మైండ్లో ఒక స్టోరీ అనేది క్రియేట్ చేసుకుంటాం కదా. ఆ స్టోరీని బట్టి మనం ఎంత బాధపడబోతున్నాం అనేది చాలా వ్యారీ అవుతుంది అనమాట. రైట్. సో ఒకవేళ మీకు మానం అనేది చాలా ఇంపార్టెంట్ అనుకోండి, రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనుకోండి, మిమ్మల్ని ఒక మాట అన్నారనుకోండి ఎవరన్నా. రైట్. సో అన్నమాట అదే ఒక నలుగురిని సేమ్ అందాం, కానీ ఆ నలుగురు సేమ్ రకంగా బాధపడతారా, లేదా వాళ్ళ బాధలో చాలా వ్యత్యాసం ఉంటుందా? ఉంటుంది వ్యత్యాసం ప్రభు. ఉంటుంది. వ్యత్యాసం ఉంటుంది. ఒకేలాగా ఉంటుంది. రైట్. ఒకేలాగా ఉండదు. సో వాళ్ళకి వాళ్ళు అనుకునే దాని పట్ల ఎంత అటాచ్మెంట్ ఉందో, వాళ్ళకి రెస్పెక్ట్ అంటే ఎంత అటాచ్మెంట్ ఉందో దాన్ని బట్టి ఒక మాట వాళ్ళని అంత ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో మనకి దెబ్బ తగలడం అనేది ఒక మాట అనడం లాంటిది అనమాట, కానీ ఆ మాట ఎంత పెద్ద గాయం చేస్తుంది, దానివల్ల మనం ఎంత బాధపడబోతున్నాం అనేది మన పైన డిపెండ్ ఉందన్నమాట. సో పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, రైట్, బట్ సఫరింగ్ ఈజ్ ఎ చాయిస్ అంటారు. సో మనకి కొన్నిసార్లు ఫిజికల్గా దెబ్బ తగిలినప్పుడు నొప్పిని మనం అవాయిడ్ చేయలేం, కానీ మనకి మానసికంగా ఎవరైనా దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు దాన్ని మనం జీరో కూడా చేయొచ్చు. ఇప్పుడు కత్తితో కోసామనుకోండి, ఎంత బలవంతుడైనా కొంచెమన్నా నొప్పి ఉంటుంది. కానీ మానసికంగా ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళకి ఎవరేమన్నా అస్సలు తేడా ఉండదు అనమాట. జీరో ఉంటుంది వాళ్ళకి పెయిన్ అనమాట. రైట్. జీరో సఫరింగ్ అనేది ఉంటుంది అనమాట. సో మనము పెయిన్ ని అవాయిడ్ చేయలేం, కొద్ది మాత్రం నొప్పి అయితే ఎక్కడో ఉంటూనే ఉంటుంది శారీరకంగా జరిగిన దానికి. కానీ మానసికంగా ఏదైతే ఉంటుందో నొప్పి, దాన్ని జనరల్ గా సఫరింగ్ లేదా బాధ అని అంటుంటాం అనమాట. సో అది మాత్రం మన చేతిలో ఉంటుంది.